సంతానం లేక బాధపడే కపుల్స్ మగవాళ్ళల్లో ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? సీమెన్ టెస్ట్ కాకుండా ఇంకేమన్నా అడ్వాన్స్ టెస్ట్లు ఉంటాయా? ఇవి ఎవరికి చేయిస్తారు? ఎందుకు చేయిస్తారు? సీమెన్ టెస్ట్కి ఈ అడ్వాన్స్ టెస్ట్లకి డిఫరెన్స్ ఏంటి అన్న టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. సో మగవాళ్ళల్లో సంతానలేమికి కనుక్కోవడానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? వీళ్ళల్లో మొట్టమొదటిగా చేసేది మనము సీమెన్ టెస్ట్. సో ఈ సీమెన్ టెస్ట్లో మనకి బయటపడేది ఏంటి అని అంటే, మగవాళ్ళల్లో కౌంట్ ఎంత ఉంది, కదలికలు ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా. సో ఈ 4 మనం బేసికల్గా సీమెన్ టెస్ట్లో చూస్తాం. సో మినిమం కౌంట్ ఎంత ఉండాలి? 15 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉండాలి, పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉండాలి. సీమెన్ యూజువల్గా ఇచ్చేటప్పుడు 3 to 4 days గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి. సో ఇచ్చినప్పుడు వాల్యూమ్ అనేది 2 ml కన్నా ఎక్కువ ఉందా, 2 to 5 ml ఇస్ నార్మల్. సో ఈ వాల్యూమ్లో కౌంట్ అనేది 15 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉండాలి పర్ ఎంఎల్లో. కదలికలు అనేది 100 స్పర్మ్స్లో 35 అన్నా ముందుకు కదులుతూ ఉండాలి. మార్ఫాలజీ అంటే ఆకారం అనేది 100 స్పర్మ్స్లో 4 అయినా ఆకారం సైజుల ప్రకారం కరెక్ట్గా ఉండాలి. ఇది సీమెన్ టెస్ట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా, పస్సెల్స్ ఉన్నాయా లేదా, ఇది ఓవరాల్గా మనకి అవుట్లుక్ సీమెన్ అనాలిసిస్లో మనం చూసేది. సో ఈ సీమెన్ అనాలిసిస్ కాకుండా ఇంకేమన్నా టెస్ట్లు ఉంటాయా మగవాళ్ళకి అని అంటే, ఎస్ అండి, ఇంకొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ టెస్ట్లు, కణాల పరీక్షలో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. సో ఈ 3 రకాల టెస్ట్లు ఉంటాయి. సో ఈ బ్లడ్ టెస్ట్ ఏం రకం బ్లడ్ టెస్ట్లు చేస్తాము అని అంటే, యూజువల్గా హస్బెండ్లో మగవాళ్ళల్లో కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంది, అంటే 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంది, అప్పుడప్పుడు 0 కౌంట్ ఉంది. ఇలాంటి వాళ్ళల్లో కారణం కనుక్కోవడానికి మనం కొన్ని హార్మోన్ టెస్ట్లు, FSH, LH, E2, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అనే ఈ 4 హార్మోన్ టెస్ట్ చేస్తాం. దీనివల్ల మనకి తేలేది ఏంటి అని అంటే, ఇలా కౌంట్ మరీ తక్కువ ఉండడానికి కారణం ఒంట్లో హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల మనకి కౌంట్ తక్కువ ఉందా, లేదు అని అంటే మన బీజమే ఫెయిల్ అయిపోయిందా అన్న డిఫరెన్సియేషన్ తెలుసుకోవడానికి ఇలాంటి హార్మోన్ టెస్ట్లు చేస్తాం. ఒకవేళ హార్మోన్స్ లేనందువల్ల కౌంట్ తక్కువగా ఉంది అని అంటే, బయట నుంచి హార్మోన్స్ ఇచ్చినప్పుడు కౌంట్ పెరిగేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏం టెస్ట్లు ఉంటాయి అని అంటే, జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి, కేరియోటైపింగ్, బైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్స్ అనే. ఇవి ఎవరికి చేయిస్తాము అని అంటే, ఇవి కూడా కౌంట్ అనేది 0 ఉంది, లేదంటే 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళల్లో ఒకవేళ జెనెటిక్ కారణాల వల్ల ఏమన్నా వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి. ఎందుకు తెలుసుకోవాలి జెనెటిక్ కారణాలు ఉంటే ఏంటి అని అంటే, యూజువల్గా మగవాళ్ళల్లో జెనెటిక్ రీజన్ ఇలా కౌంట్ కంప్లీట్గా 0 ఉన్న వాళ్ళకి 10 మందిలో 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్కి, అంటే 10 మందిలో ఒకరికి జెనెటిక్ కారణం వల్ల ఇలా కౌంట్ అనేది 0గా ఉండేదానికి స్కోప్ ఉంది. సో ఇలాంటి వాళ్ళల్లో మనకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్, అంటే కౌంట్ బాగా 0 ఉన్నా కూడా బీజం నుంచి డైరెక్ట్గా సూదేసి తీసి అలాంటి స్పర్మ్స్ని యూస్ చేసి బేబీని తయారు చేసే టెక్నిక్ మన దగ్గర వచ్చింది. కాకపోతే ఒకవేళ జెనెటిక్ కారణం వల్ల మనకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అంటే, ఇలాంటి వాళ్ళలో అలా స్పర్మ్ తీసి వాడినప్పుడు అలా వాళ్ళ పుట్టబోయే బేబీకి కూడా అలాంటి ఇబ్బందులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అయితే ఎలా మేడం, మరి బేబీకి కూడా వస్తే ఎలా అంటే, ఒకవేళ జెనెటిక్ కారణం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళ బేబీస్ని టెస్ట్ చేసి, మీ స్పర్మ్ని యూజ్ చేసినప్పుడు తయారీ అయిన బేబీస్ని టెస్ట్ చేసి అలాంటి ఇబ్బంది లేని బేబీనే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. దీన్ని అడ్వాన్స్డ్ IVF PGTA అంటాం. సో ఇది జెనెటిక్ కారణాలు. ఫస్ట్ ఈజ్ హార్మోన్స్, ఫస్ట్ నార్మల్ సీమెన్ టెస్ట్, సెకండ్ హార్మోన్స్, థర్డ్ జెనెటిక్ టెస్ట్, 4వది స్కానింగ్. సో ఈ స్కానింగ్ ఎప్పుడు చేస్తాము అంటే, కౌంట్ బాగా తక్కువగా ఉంది అన్నప్పుడు, 0 ఉంది అన్నప్పుడు, ఏమన్నా బయటికి వచ్చే హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల 0 ఉందా, లేదు అని అంటే ఏమైనా బీజం సరిగ్గా పనిచేయట్లేదా, లేదు అంతా బాగానే ఉంది, బయటకు వచ్చే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా. సో ఈ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేదా తెలియడానికి స్కానింగ్ చేస్తాం. సో ఇది స్కానింగ్ గురించి. నెక్స్ట్ ఎలాంటి టెస్ట్ అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇవాళ రేపు చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి మేడం, ఇది ఎవరికి చేస్తారు అని చాలా అడుగుతున్నారు. సో DFI అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది మీ సీమెన్ మీద చేసే టెస్ట్. సో దీంట్లో ఏం తెలుస్తుంది అంటే, స్పర్మ్స్లో లోపల మనం సీమెన్ టెస్ట్లో నార్మల్గా స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, కౌంట్, కదలికలు, ఆకారం బయటకు మాత్రమే చూస్తున్నాం. కాకపోతే స్పర్మ్ లోపల జెనెటిక్ మెటీరియల్లో బ్రేకేజ్ ఎంత ఉంది అన్న టెస్టింగ్, దాన్ని DNA ఫ్రాగ్మెంటేషన్
ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం అనమాట. సో ఈ బ్రేకేజ్ ఉంటే ఏమవుతుంది అని అంటే చాలామంది మగవాళ్ళల్లో కౌంట్ కదలికలు కంప్లీట్గా నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, వచ్చిన ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ అవ్వడము ఇది చాలా కామన్గా చూస్తుంటాం. లేదు అని అంటే అలాంటి స్పర్మ్స్ని యూస్ చేసినప్పుడు ఐవీఎఫ్లో బేబీస్ తయారీ కాకపోవడము, బేబీస్ తయారీ అయినా కూడా మనకి అబ్నార్మల్ అంటే ఊరూరికే ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడము, అబార్షన్స్ అవ్వడము ఇలాంటివి చూసినప్పుడు సో ఇది ఎందుకని ఇలా అవుతుంది, మగవాళ్ళల్లో ఏమైనా రీజన్ వల్ల ఇలా అవుతుందా, అలాంటిది ఏమైనా టెస్ట్లు ఉన్నాయా అంటే ఎస్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ వల్ల ఈ స్పర్మ్లో జెనెటిక్ మెటీరియల్ బ్రేకేజ్ ఎంత ఉంది అన్నది తెలుసుకుంటాం. ఈ బ్రేకేజ్ అనేది తక్కువగా ఉంది అంటే 15% కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ స్పర్మ్ అనేది నార్మల్ అన్నట్టు. సో 15 కన్నా ఎక్కువగా ఉంది అని అంటే ఇలాంటి యూజువల్గా 30, 35, 40, 50 ఇలా బ్రేకేజ్ ఎక్కువగా ఉంది అని అంటే అలాంటి స్పర్మ్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు బేబీస్ సరిగ్గా తయారీ కాకపోవడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడము, వచ్చినా కూడా ఊరూరికి అబార్షన్స్ అవ్వడము. సో ఇలాంటి బ్రేకేజ్ ఎక్కువగా ఉన్న స్పర్మ్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ఇష్యూస్ ఉండేదానికి స్కోప్ ఉంది. మరి ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రాదా అంటే దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందండి. దీనికి మేము కొన్ని మెడికేషన్స్ ఇస్తాము. సో ఇప్పుడు అలాంటి కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆక్వాగార్డ్ ఉందనుకోండి, వాటర్ పంపిస్తే ఎలా ప్యూర్ వాటర్ ఎలా అయితే ఫిల్టర్ నుంచి బయటకు వస్తుందో అలానే మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ ఉంటుంది. సో ఇలాంటి మైక్రోఫ్లూయిడిక్స్ అనే ఫిల్టర్స్ అప్లై చేసినప్పుడు మనం సీమెన్ని దాని ద్వారా పంపించినప్పుడు ఈ ఫిల్టర్స్ మనకి ఫిల్టర్ చేసి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది తక్కువగా ఉన్న స్పర్మ్స్ని, మంచి స్పర్మ్స్ని బయటకి ఇస్తాయి. సో ఇలాంటి మంచి స్పర్మ్స్ని యూస్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రాగ్మెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో బేబీస్ మంచిగా బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అబార్షన్స్కి స్కోప్ తక్కువగా ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా మగవాళ్ళలో చేసే టెస్ట్లు. ఫర్దర్గా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ అస్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, గెట్ బ్యాక్ టు యూ అండి. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మన 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్లో ఆండ్రో మ్యాక్స్ క్లినిక్స్ అనేవి ఓపెన్ చేశామండి. ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే ఆండ్రాలజిస్ట్, ఎక్స్పర్ట్ ఆండ్రాలజిస్ట్ అవైలబుల్గా ఉన్నారు. సో మగవాళ్ళలో ఎక్స్క్లూజివ్గా మగవాళ్ళ డాక్టర్కి చూపించుకోవాలి అనేవాళ్ళు ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే సార్ అవైలబుల్గా ఉన్నారండి. ప్లీజ్ కమ్ అండ్ డూ అవైల్ ద సర్వీసెస్. థ్యాంక్ యూ.